జిల్లాలో అరండల్పేట్ 3వ లైన్లో ఈ నెల 20వ తేదీ జరిగిన దేశ విశ్వ బ్రాహ్మణ సమాజం మహాజన సభలో ఎన్నికైనటువంటి కార్యవర్గం వారు సమాజం యొక్క భవనం దగ్గరికి వచ్చి ఎవరైతే పాత పాలకవర్గం ప్రధాన కార్యదర్శి మేడూరి శివ రామకృష్ణ అక్కడే ఉన్నారో వారిని మహాజన సభ తీర్మానాన్ని కాపీ మీకు ఇవ్వడం జరిగింది. దానిపై మీ యొక్క స్పందన ఏంటి అని కొత్త పాలకవర్గం వారు అడగడం జరిగింది. దానికి వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దానికి వచ్చిన సభ్యులందరూ కూడా మీరు తాళాలు తీయండి, సమాజంలోకి వెళ్లాలి అని డిమాండ్ చేస్తూ వారిని అడగడంలోకి వారు పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. మహాజన సభ దిగ్విజయంగా జరుపుకున్నాం. ఆ మహాజన సభ తీర్మానాల్లో పాత పాలకవర్గం పాలనా కాలం ముగిసినా కూడా ఇంకా అంటిపెట్టుకుని ఉన్నందున వాళ్ళని తొలగించడానికి తీర్మానించుకున్నాం. అదేవిధంగా పాలకవర్గాన్ని నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నాం. అలాగే కార్యవర్గ సభ్యుల్ని కూడా మనం ఎన్నుకోవడం జరిగింది. కనుక వీరందరి సహకారంతో ఈ సమాజాన్ని అభివృద్ధి పరచడానికి, సమాజ సేవలకు మనం కంకణబద్ధమైనాం. కానీ ఈ రోజున ఈ సమావేశానికి మీరందరూ రావటానికి ముఖ్య కారణం ఈ సమాజాన్ని మనకు స్వాధీనపరచమని. కానీ దీని పాలనా కాలం చెల్లిన కార్యదర్శి అలాగే ఉపాధ్యక్షుడైన పోస్పాటి శేషగిరిరావు గారు ఇద్దరు వచ్చి మాట్లాడుకున్నాం రండి అని అంటే పారిపోవడం జరిగింది. పారిపోయే సందర్భంలో వారిని పట్టుకొని మనం వారిని అడిగాం. ఈ మహాజన సభ తీర్మానాన్ని ఆమోదించి. అందరికీ నమస్కారం. నా పేరు కొలగాని నందవీర ప్రసాద్, ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వ బ్రాహ్మణ సమాజం మాజీ కార్యదర్శి. నిన్న 20వ తారీఖు 7 నెల 20వ తారీఖు జరిగినటువంటి దేశీయ విశ్వ బ్రాహ్మణ సభ మహాజన సభలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నేను తెలియపరిచేది సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వ బ్రాహ్మణ సమాజానికి సంబంధించి 2012లో ఎన్నికలు జరిగినాయి. లోకల్ నాన్ లోకల్ అనే భేదాలు లేకుండా చక్కగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎన్నికబడినటువంటి మేడూరి శివరామకృష్ణ, కందుకూరి లక్ష్మీనారాయణ అనేటువంటి వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి మహాజన సభలో ఎన్నికలు పెట్టకుండా లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ప్రాంతీయ భేదాలు లేపి, ప్రాంతీయత్వాలు లేపి దాన్ని కోర్టులో వేసి కోర్టు పరంగా కాగితాలు ఉన్నాయి, మీరెవరు కూడా దీన్ని చూస్తే మీకు సొసైటీ యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం క్రిమినల్ గా చర్యలు తీసుకోబడతాయని చెప్పి బెదిరిస్తుంటూ ఇప్పటిదాకా ఆలయాపన చేసే సందర్భంలో మరి ఈ రోజున దేశీయ విశ్వ బ్రాహ్మణ సమాజం సంబంధించిన సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వారి ఆకాంక్షల మేరకు ఇలా జరిగినటువంటి 20వ తారీఖు జరిగినటువంటి మహాజన సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఆ యొక్క తీర్మానంలో మొట్టమొదటిది ఆ రోజు ఉన్నటువంటి 2001-2002 బైలా ప్రకారము 8వ క్లాస్ ప్రకారము ఈ సమాజ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో ఆ పనిచేసిన వ్యక్తుల్ని మహాజన సభలో మరి వారిని పక్కకు పెట్టేటువంటి అధికారం మహాజన సభకు ఉంది. కాబట్టి అదే మాదిరిగా ఈ యొక్క మహాజన సభ జరపడానికి కూడా సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఉన్నటువంటి సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఎక్కువగా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసి ఒక మహాజన సభను ఏర్పాటు చేసినటువంటి అధికారం కూడా బయలాలో మనకి ఇచ్చున్నారు. ఈ 2 క్లాజులు ఆధారం చేసుకుని మరి సమాజానికి వ్యతిరేకంగా మరి ఫోర్జరీ చేసి రికార్డులు ఫోర్జరీలు చేసి రికార్డులని కోర్టుకు సబ్మిట్ చేసి మరి వాళ్ళు తప్పుడు డాక్యుమెంట్ తోటి తప్పుడు విధానాలతో నడుస్తున్నటువంటి వారిని మరి ఫోర్జరీ మీద కేసు నమోదైంది. వారి మీద ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా మనకి ఆల్రెడీ వచ్చి ఒక సమాజ అభివృద్ధి కోసము మరి సమాజం వచ్చే ఆదాయంతో విద్యా అభివృద్ధి కోసము పిల్లలు గారు, జోహార్ శ్రీగిరి నాగమాంబ గారు, జోహార్ శ్రీగిరి నాగమాంబ గారు, జోహార్ గొడవల వరలక్ష్మ గారు, జోహార్ గొడవల వరలక్ష్మ గారు. మొత్తం సమాజం వర్ధిల్లాలి, ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వ బ్రాహ్మణ సమాజం వర్ధిల్లాలి, ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వ బ్రాహ్మణ సమాజం.